నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లోని సంగం డైరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంగం డైరీ ప్రారంభోత్సవాన్ని పాడి రైతులు అడ్డుకున్నారు. గతంలో అక్కడ నడిపిన వీటీ డైరీ లక్షల రూపాయలు పాత బకాయిలు ఉండడంతో బ్యాంక్ అధికారులు సంగం డైరీకి విక్రయించారు. విషయం తెలుసుకున్న పాడి రైతులు డైరీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ పాత బకాయిలు చెల్లించి ఆ తర్వాతే సంగం డైరీని ప్రారంభించాలని ఆందోళన చేపట్టారు. సార్ 500 మందికి శ్రీనివాస్ నగర్ గ్రామస్తులకు ఈ వీటీ డైరీ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూర్చి బతికే డైరీని బ్యాంకు ద్వారా 30 కోట్ల ఆస్తిని 10 కోట్లకు తీసుకొని 20 కోట్లకు ఎంతో మంది డైరీ మీద ఆధారపడి బతికే వాళ్ళను రోడ్డు మీద పడేసారు సార్. ఇది న్యాయం కాదు సార్. మా గ్రామస్తులకు ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వకుండా బయటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి డబ్బు అధికారం అహంకారం అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి పేదల బతుకులతో ఆడుకోవద్దు సార్. ప్లీజ్ సార్, ఇప్పటికైనా మీ అందరికీ దయచేసి 2 చేతులు ఇస్తాను సార్. నేను ఎంప్లాయీ సార్, గతంలో వీటీ డైరీ ఎంప్లాయీ సార్. నేను 22 సంవత్సరాలు సార్ మా డైరీ. దీన్ని అవకతవకలు ఉంటే 30 కోట్ల ఆస్తిని సార్ 10 కోట్లకు ఎట్లా తీసుకుంటారు సార్ మీరు? మేము ఈ పోరాటం జీవితాంతం మా ఉదూరులో ఉంటుంది. మీకు ఈ పోరాటం ఇక్కడి నుంచి ఆపము. ఈ పోరాటం మా 100 మంది శ్రీనివాసనగర్ గ్రామస్తులు అందరూ కూడా ఏకతాటిపై ఇక్కడి నుంచి రోజు రోజుకి నీకు ఎట్లా డైరీని ఎట్లా ముందుకు తీసుకెళ్తామో ఏం చేస్తామో మేము చేస్తాం సార్. నా పేరు జలంధర్ రెడ్డి. తిరుగారం మండలం నుంచి మండలం మొత్తం సేకరించి పాలు వీటీ డైరీకి పంపిస్తే నాకు బకాయి మొత్తం 30 లక్షలు ఉంది. పలు దఫాలుగా మేము డైరీ నుంచి అమౌంట్ అడిగితే బ్యాంకు ద్వారా వస్తాయి. అది వీళ్ళు సంగం డైరీ వాళ్ళకి అమ్మినాం, అగ్రిమెంట్ అయినాక తర్వాత ఇచ్చేస్తాం అన్నారు. ఆ తర్వాతకి సంగం డైరీ వాళ్ళు బ్యాంకు ద్వారా మేము డైరెక్ట్ కొనుక్కున్నాము, మాకు వాళ్ళకి వీటీ డైరీ వాళ్ళకి సంబంధం లేదని చెప్పేసి మాకు పైసలు ఇవ్వనని చెప్పేసి అకస్మాత్తుగా ఈరోజు ఏదో నరేంద్ర గారంట వాళ్ళు ఏదో కొత్త డైరీ సంగం డైరీని ఓపెనింగ్ అని తెలిసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా 1 సంవత్సరం క్రితం వీళ్ళు ఈ యొక్క డైరీని కొనుగోలు చేయడం జరిగింది. 22 కోట్లకి కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత ఇది బ్యాంకులో అప్పులు ఉండడం వల్ల వాళ్ళు కట్టుకుని దొంగదారిని వెళ్ళి వీళ్ళు అడ్డదారిన వీళ్ళు ఎంఓయూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆక్షన్లో పాడుకుని మిగతా వచ్చినట్టు పైసలు వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నట్టు నేను ఆక్షన్లో పాడుకున్నాం, ఇది మా సొమ్మని అడ్డగోలుగా ఈరోజు ఓపెనింగ్ చేయడానికి వచ్చింది. వీళ్ళు కూడా దాదాపు రైతులకి 6,40,00,000 రూపాయలు వీళ్ళు చెల్లించాలి. వీళ్ళు 10 కోట్ల రూపాయలు వీళ్ళు దాదాపు పాత డైరీ ఉన్నట్టు వీటీ డైరీ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వగానే వీళ్ళకి రైతులకు మేము న్యాయం చేస్తామంటున్నారు. కానీ ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీంట్లో దాదాపు 40 ఆటోలు నడుపుకుని జీవనం ఉపాధి పొందేటటువంటి డ్రైవర్లు కానీ వాళ్ళకి దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి డబ్బులు అయిపోయినాయి. అదేవిధంగా 600 మంది రైతులు డైలీ పాలు పోసేటువంటి రైతులు వాళ్ళ యొక్క డబ్బులు అయిపోయినాయి. నెక్స్ట్ అదేవిధంగా డైలీ వేసి ఇక్కడ పనిచేసేటువంటి కూలీలు లేబర్గా 200 మంది ఉన్నారు, వాళ్ళకి కూడా సంవత్సరాల నుంచి జీతాలు అయిపోయినాయి. అదేవిధంగా 10 ట్యాంకులు దీని మీద ఆధారపడి నమ్ముకున్నారు, వాళ్ళకు కూడా కొన్ని లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళు చెల్లించవలసి ఉన్నది. అవన్నీ కాకుండా వీళ్ళు దొడ్డిదారిన వచ్చి ఈరోజు ఈ ఓపెనింగ్ అనేది చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మీడియా ద్వారా మీకు తెలియజేయండి ఏమనగా మా రైతుల పక్షాన్ని మీరు పోరాడి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.